హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు టమాటా నాటుకోడి పులుసు వండుకుందామండి. మనం టమాటా నాటుకోడి 2 కేజీలు నాటుకోడి తీసుకున్నామండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. అలాగే అందులో 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, 2 కేజీలు చికెన్లోకి అండి కొలత, 2 ఉల్లిపాయలు, అలాగే మసాలాలు. మీరు మసాలా పొడి అయినా వాడుకోవచ్చు. దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ఇలాగ మీకు మసాలాలు చూడండి. 4 యాలక్కాయలు మీకు సరిపడగా తీసుకోండి. మీరు తినేదాన్ని బట్టి మసాలాలు తీసుకోండి. ముందుగా మనం కుక్కర్లో మాంసం ఉడకబెట్టేసుకుందాం. చికెన్ ఇది పెట్ట మాంసం అండి. పుంజ మాంసం అయితే 5-6 విజిల్స్ వేయించుకోవాలి. పెట్ట మాంసం కాబట్టి 3 విజిల్స్ వేయించుకుని కట్టేసుకుందాం. కుక్కర్లో పెట్టుకుందాం. చూడండి, మనం ఉడకబెట్టుకోవడానికి కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం మసాలా పొడి వేసుకుందామండి. చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. కొంచెం నూనె పోసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకోండి. మొత్తం ఇవన్నీ వేసి కలిపేసుకుని ఒక గ్లాసులో నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం. ఆ నీళ్లు మళ్ళీ కూరలో పోసుకుందామండి. కడవైన అవసరం లేదు, శుభ్రం కడిగేసుకున్నాం కదా. ఒక గ్లాసు నీళ్లు పోసి ఉడకబెట్టుకుందామండి. 3 విజిల్స్ చెప్పాను కదా. టమాటా, ఉల్లిపాయ అన్నీ కట్ చేసామండి. ఇలా సన్నగా చేసుకోవాలి ఉల్లిపాయలు. ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. చూడండి, పొయ్యి వెలిగించి మూగుడు పెట్టుకున్నాం. మూగుడు వేడైంది, నూనె పోసుకున్నామండి. కూర సరిపడగా నూనె పోసుకుందాం. నూనె వేడైందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాం. ముందు ఒక 5 నిమిషాలు మధ్య పెట్టుకున్నామండి. మూత పెట్టేసుకుందాం. అలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. ఉల్లిపాయ ఇలా వేగిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. చూద్దామండి. టమాటా కూడా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. చికెన్ వేసేస్తాం. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉన్నాము. సరిపడగా ఉప్పు, పసుపు వేసేసుకున్నామండి. అయిపోయింది. పసుపు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పసుపు వేసేలాగా ముందు కొంచెం మసాలా వేసుకుందామండి. మళ్ళీ మధ్యలో కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ముందు సరిపడగా ఉప్పు వేసుకోండి. అలాగే సరిపడగా కారం వేసుకుందాం. ఒకసారి కలిపేసుకోండి. అలాగా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అలాగా ఇప్పుడు చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ ఉడకబెట్టిన నీళ్ళు ఇలా ఉడకబెట్టుకుందాం. చాలకపోతే ఇంకో కొన్ని నీళ్లు పోసుకుందాం. ఒక 1/2 గంట ఉడకనిచ్చుకుందామండి. మూత పెట్టేసుకుందాం. 1/2 గంట ఉడుకుందాం. ఇలా పొంగు వచ్చిన తర్వాత కొంచెం మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇలా వేసేసుకుందామండి. ఇప్పుడు మసాలా ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 1/2 గంట ఉడకనిచ్చుకుందాం. చూద్దామండి. కూర ఉడికిపోయిందండి. ఇలా కొంచెం గ్రేవీ ఉండగానే కట్టేస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
రెడీ అయిపోయిందండి మనకి టమాటా నాటుకోడి పులుసు. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.